శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు, జాతకుడు ముందుగా రాబోయే జన్మశని నుంచి తప్పించుకునే విధంగా ఈ రాబోయే 90 రోజుల్లో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, మార్చి 30న వస్తున్నటువంటి ఉగాది తర్వాత ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నంలో మరి మీనరాశి వారికి వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మార్చి 29న జన్మరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి ఇంచుమించుగా ఇప్పుడు అందరూ చెప్తున్న విధంగా అదే రోజు శని ప్రవేశిస్తున్న రోజే ఒక 6 గ్రహాలు మీ రాశిలో ఉండడం జరుగుతూ ఉంది. మరి దాని ప్రభావం గురించి ఇంకో వీడియోలో తెలుసుకున్నాం. ప్రస్తుతం ఈ మార్చి 30వ తారీఖు లోపల 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మీ యొక్క ఆర్థిక వ్యవస్థని చాలా వరకు చిన్నాభిన్నం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలకి మీ యొక్క స్థాయిని మించి ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే లాభాధిపతి వ్యయంలో ఉండడం వల్ల ఆదాయం తగ్గుతుంది, ఖర్చు పెరుగుతుంది. ఇదే సమయంలో మీరు ఏదైనా ఒక పూర్తి బాధ్యత కలిగి ఉండగా, అంటే ఇప్పటికే చాలామందికి చెప్పడం వల్ల కొంతమంది సొంత గృహం కొనుక్కోవడం కానీ, ఏదైనా ఇంటి స్థలం కొనుక్కోవడం కానీ వాళ్ళ స్థాయిని బట్టి ఉండడం జరిగింది. ఎప్పటికైనా మీరు సొంత గృహం కానీ ఏదైనా నివాస స్థలం కానీ కొనుక్కోకుండా ఉంటే మరి ఈ మార్చి నెలాఖరు లోపల ఏదో విధంగా మీ దగ్గర అసలు కొద్దిపాటి ధనం ఉన్నా సరే ఏదో విధంగా అప్పు చేసైనా సరే న్యాయమైన వడ్డీకి ఒక స్థిరాస్తి కొనుక్కోవడం వల్ల దాని యొక్క వాయిదాలు చెల్లించడంలో మీకు ఈ కష్టమంతా కూడా ఇంకా మీకు 5 సంవత్సరాల పాటు ఈ యొక్క శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఈ విధంగా మీరు బాధ్యత పెంచుకుంటే టైట్ ఏర్పడి మిగతా పరిస్థితులు అనుకూలంగా ఉండి మరి మనకి ఏలినాటి శని పూర్తయ్యే సందర్భానికి మీరు కొన్నటువంటి స్థిరాస్తి ఖచ్చితంగా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. మరి దానివల్ల ఏంటంటే మీకు కొన్ని అనుకోని ఖర్చులు జరుగుతాయి. ఈ బాధ్యత లేనప్పుడు ఎవరో ఒకరు అప్పడడం జరుగుతుంటుంది, ఇంకో దానికి స్థాయి మించి చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదో ఒక ప్రయత్నం చేయండి. మరి ఇదే సందర్భంలో మీకు పిల్లలు చదివించడానికి కానీ వివాహానికి కానీ ఎక్కువ మొత్తంలో ఖర్చు అవ్వడం జరుగుతుంది. కాబట్టి దాన్ని బట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీ స్థాయిని మించి ఎప్పుడూ ఖర్చు పెట్టద్దు. కేవలం ఇల్లు కొనడానికో స్థలం కొనడానికో పెట్టుకోండి. ఓకే, ఇది నిర్ణయం తీసుకుంటే ఇంచుమించుగా మీకు ఏప్రిల్ 1వ తారీఖు నుంచే ఈ జన్మశని ప్రభావం వల్ల, ఈ షష్టగూట ప్రభావం వల్ల చాలా వరకు అప్పుడు పరిస్థితులు తర్వాత వీడియోలో చర్చిద్దాం. ఈలోగానే మీరు ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇంకొక అదృష్టం ఏంటంటే మీకు మార్చి నెలాఖరు లోపు మీకు రుణం మాత్రం సులభంగా పడుతుంది. ఎంత అప్పు అయినా ఏ అవసరానికైనా దొరకడం జరుగుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే ఈ అప్పు ఇచ్చిన వాళ్ళ యొక్క ఒత్తిడి ఎక్కువ జరుగుతుంది మాట ఏప్రిల్ నుంచి. అందుకని ఏది అవసరమో దానికోసమే అప్పు చేయడం మంచిది. అంటే ఈ పాటికే మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్సులు, ఎఫ్డీలు, దాచుకున్న డబ్బులు, ఇంట్లో బంగారాలు ఇన్ని అయిపోయి ఉంటాయి. అందుకని జాగ్రత్తగా వ్యవహరిస్తే తర్వాత నెమ్మదిగా అయినా దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. దాని తర్వాత మరి గురుగ్రహ ప్రభావం కొంతవరకు 3వ స్థానంలో అందరికీ మంచి సలహా ఇస్తున్నటువంటి మీరు మీ సొంత విషయంలో మాత్రం ఏది చేయలేకపోతుంటారు. ఏదన్నా బయట వారికి చెప్పడం వరకే ఉంటాయి తప్ప సొంతంగా మనం చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. మీరు చేసినటువంటి తప్పులు, పొరపాట్లు ఇతరులు చేయకుండా మాత్రం చాలా వరకు జాగ్రత్త పడుతూ ఉంటారు. అంటే మీ తమ్ముళ్ళో, మీ చెల్లిలో, మేనల్లుల్లో, పిల్లలో చేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం దానిని మానలేకపోతుంటారు. బికాజ్ అంటే రాహు రాశిలో ఉండడం వల్ల అంటే మీరు నష్టపోతారు, మిగతా వాళ్ళని నష్టపోకుండా ఉండమని చెప్తారు. అది చాలా వరకు మంచిదే. కానీ మీరు ఎంత చేతనో మానలేకపోతుంటారు. బికాజ్ మనకి ఈ జన్మశనిలో ఈ 12వ స్థానంలో శని, జన్మంలో రాహు మిమ్మల్ని చాలా బలహీనపరుస్తూ ఉంటాడు. పొరపాటున ఏదైనా ఒక బలహీనతకి మీరు లొంగి ఉంటే, ఎస్పెషల్లీ మీనరాశి వారు, అది మద్యపానమే అక్కర్లేదు, కనీసం కూల్ డ్రింక్స్ అయినా, టీ అయినా, కాఫీ అయినా,
ఇంకోటైనా జీవితంలో మారడం అన్నది చాలా కష్టమవుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. బట్ ఏదైనా ఫిబ్రవరి 4వ తారీఖు తర్వాత ఈ గురువు రుజుమార్గంలోకి రావడం వల్ల మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే శక్తి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా ఇతరులు చెప్పడం మీరు కూడా దాన్ని పాటించి ఒక మంచి మార్గదర్శిగా, ఒక కార్యదక్షకుడుగా, 10 మందికి మంచి చెప్పే ఒక బోధకుడుగానో ఉపాధ్యాయుడుగానో మీ యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది. దాన్ని మీరు కూడా సంస్కరించుకొని మిమ్మల్ని మీరు సంస్కరించుకొని ఇతరుల్ని సంస్కరించే విధంగా మీ జీవితం నడుస్తూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం ఉద్యోగం మారడానికి మీరెంతకాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫిబ్రవరి 4 తర్వాత అవి కార్యరూపం దాల్చడం జరుగుతుంది. ఇది ఎక్కువగా ఉపాధ్యాయ రంగం, ఆధ్యాత్మిక రంగం, న్యాయవాది, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఒక గొప్ప మార్పు రావడం జరుగుతుంది. మీరు గతంలో ఎవరికైతే ఉద్యోగం ఇమ్మని అడిగారో వాళ్ళు లేదని చెప్పారో వాళ్ళే ఇప్పుడు మిమ్మల్ని పిలిచి మంచి హోదాతో మీకు గొప్ప పదవి ఈ ఫిబ్రవరి 4 తర్వాత ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని కొరకు ఎదురు చూడండి. ముఖ్యంగా విదేశంలో ఉన్నటువంటి పిల్లలు, చదువుకున్న పిల్లలు కానీ, అక్కడ చదువు పూర్తి చేసి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు కూడా మీకు ఈ ఫిబ్రవరి నెలలో, అంటే ఫిబ్రవరి నెల 4వ తారీఖు తర్వాత మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా ఏదో ఒక ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అక్కడ విద్యార్థులు ఎటువంటి ఆందోళన పడకుండా కొద్ది రోజులు, ఒక నెల రోజులు వెయిట్ చేస్తే మీ యొక్క సమస్యకి తగిన పరిష్కారం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీనరాశి వారు చిన్న విషయానికి కూడా ఎక్కువ ఆందోళన పడుతుంటారు. కాబట్టి ఎక్కువ ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం ఈ మీనరాశి వారి మీద ఎప్పుడూ కూడా సంపూర్ణంగా ఉంటుంది. అయితే ఏంటంటే వాళ్ళు పూర్తిగా భగవంతుని నమ్మకుండా కొంత ఆ ప్రయత్నం ఈ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మరి మీరు ప్రయత్నం చేస్తున్నంతకాలం భగవంతుడి సహకారం లభించదు. కాబట్టి పూర్తిగా దైవం మీద భారం వేసి మీ ప్రయత్నం మీరు చేయండి, కంపల్సరీగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజగ్రహ స్థితి పరిశీలించినప్పుడు మరి పంచమ స్థానంలో వక్రగమనంలో ఉన్నటువంటి కుజుడు చాలా వరకు మీలో ఉన్నటువంటి బలహీనతల్ని బయటపెట్టే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ విషయాల్లో ఆత్మీయులు, ప్రేమికులు ఏదో ఒకగా డిసప్పాయింట్మెంట్ పొందే అవకాశం ఉంది. మరి మీరు ఎవరినైతే ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో వారికి వేరే వివాహం కుదరడం వల్ల, వేరే అవకాశం వల్ల దూరం అయ్యే అవకాశం ఉంది. అలాగే సరైనటువంటి నిర్ణయం తీసుకోవడం లేకపోవడం వల్ల కొంత కన్ఫ్యూజన్ ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా స్పెక్యులేషను, జోదం, రేసులు, ప్యాకెట్ లాంటి వాటిలో చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి సాధ్యమైనందుకు దానికి దూరంగా ఉంటే మంచిది. మరి ప్రస్తుతం నీచ స్థితిలో ఉన్నటువంటి కుజుడు జాతకుడు బలహీనతలను బయట పెడతా ఉంటుంది. ఇక మనకి ఈ జనవరి 21 తర్వాత వక్రగమనంలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే భాగ్యాధిపతిగా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు విద్యార్థులు కానీ మరి వాళ్ళకి ఏదన్నా ఉన్నత విద్య నిమిత్తం వేరే ప్రాంతం వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఏదైనా స్థిరాస్తి అమ్మాలన్నా, కొనాలన్నా, లేదంటే ఇల్లు మారాలన్నా కూడా ఈ జనవరి తర్వాత చాలా వరకు వర్కౌట్ అయ్యే విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద ఏంటంటే ఈ మీనరాశి వారికి ఈ గ్రహాల స్థితి, రాబోయే మార్పు కూడా ముఖ్యంగా శని గ్రహాన్ని బట్టే మిగతా గ్రహాల యొక్క ఫలితం ఉంటుంది. ఎందుకంటే శని కర్మకారకుడు. శని ఒకరిని శిక్షిస్తున్నప్పుడు మిగతా గ్రహాలు ఎప్పుడు కూడా సపోర్టుగా జాతకుడికి మంచి ఫలితం ఇవ్వడానికి ఇష్టపడమాట. శని అంగీకారం లేకుండా ఏ గ్రహమైనా మంచి ఫలితం ఇస్తుంది అంటే అది ఖచ్చితంగా చెడు ఫలితం అయింటుంది తప్ప మంచి ఫలితం అయితే కాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ప్రస్తుతం శని యొక్క పర్యవేక్షణలో ఉన్నటువంటి, అంటే ఒక విధమైనటువంటి సీసీ కెమెరాలో మీ వెనక ముందు శని భగవానుడు అమర్చి ఉన్నాడో మీరు ఏమాత్రం పొరపాటు చేసినా డైరెక్ట్గా శని దృష్టిలో పడి ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కాబట్టి అతి క్రమశిక్షణగా ఉండడం, ప్రలోభాలకి లొంగకుండా ఉండడం, న్యాయమైన సంపాదన, మితమైనటువంటి ఆహారం ఇవన్నీ పాటించడం వల్ల, సింపుల్గా మీరు జీవితాన్ని పూర్తి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు శని యొక్క అనుగ్రహంతో మీ జీవితం సంపూర్ణంగా సుఖమై మీకున్నటువంటి బలహీనతల నుంచి బయటపడి ఒక మంచి వ్యక్తిగా మీనరాశి వాళ్ళు ఎలా ఉంటారో ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుంది.